అయితే బిల్డింగ్ కడుతున్నారు, ఓన్గా ప్రాపర్టీ సంపాదించుకుంటారు, అంతా ఓకే, సంతోషం. మన మీద బతికి మనతో పాటు ఉండి మన వల్ల వచ్చిన లాభాలకు వాళ్ళు ఎంకరేజ్ అంటే ఓకే. కానీ వాళ్ళతో పాటు మనం కూడా కనీసం వాళ్ళు 10% మనం కూడా పైకి లేవాలి కదా. మనకు కూడా ఆశ ఉంటుంది కదా, ఇదంతా మన ఆశ అన్న. మనం లోకలు ఇక్కడే కొట్టాము, ఇక్కడే కొడతాము, ఇక్కడే పోతాము, అన్ని మనం ఇక్కడే. సో ఇక్కడ ఉన్నదానికి కొంచెం పట్టు బిగించుకొని మనకు సపోర్ట్ చేయండి అని మనం నినాదంతో ముందుకు వెళ్తాం. ఇక్కడైతే డిస్కస్ చేస్తున్నాం. ఏదైనా మాట్లాడండి అన్న, ఇక్కడికి వచ్చి ఏదైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి. స్వశక్తితో మేము మా కాళ్ళ మీద మేము బతుకుతున్నాము. మా కాళ్ళ మీద మేము బతుకుతూ ఉంటే బ్రిటిష్ వారు వచ్చినట్లుగా, భారతదేశానికి బ్రిటిష్ వారు వచ్చినట్లుగా మార్వాడీలు వివిధ జిల్లాలలో అంతా వచ్చి వ్యాపారాలంతా కొల్లగొట్టి మా కడుపులు కొడుతున్నారు. మా కడుపులు కొడుతున్నారు అని చెప్పి మేము పోలీసులను ఆశ్రయించాము. పోలీసులను ఆశ్రయిస్తే వాళ్ళు తగు విధంగా న్యాయం చేశారు. న్యాయం చేసినా కూడా వీళ్ళు మార్వాడీలు పోలీసు మాట కూడా పెడచెవిన పెట్టి ఇష్టానుసారంగా వ్యాపారాలు చేస్తూ, ఇష్టానుసారంగా షాపులను పెడుతూ లోకల్ గా ఉన్నటువంటి మా పొట్ట కొడుతున్నారు. అంతేకాకోకుండా మేము ఎక్కడా కూడా ఎటువంటి సమస్యలు వచ్చినా కరోనా సమయంలో కూడా ఇక్కడే పుట్టాము, ఇక్కడే బతికాము, ఇక్కడే చేస్తున్నాము. వ్యాపారాలు చేస్తుంటే మాకు పూర్తిగా ప్రభుత్వం నుంచి సహకారం కావాలని చెప్పి కోరుతున్నాము. అంతేకాకుండా మీరు బయట ప్రపంచాన్ని చూస్తే నేర ప్రవృత్తి ఎంతో ఎక్కువైపోయింది. ఎందువలన? నిరుద్యోగం వలన. అటువంటి నిరుద్యోగముని ప్రభుత్వము ఎటువంటి పక్షంలో కూడా దాన్ని నివృత్తి చేయలేకపోయింది. సో మేము మా స్వశక్తితో షాపులు పెట్టుకొని వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నాము. ఈ మార్వాడీల నుంచి మాకు రక్షణ కల్పించాలని, అదే విధంగా మార్వాడీలు పెడుతున్నటువంటి కొత్తగా ఇష్టానుసారంగా వందలాది వలసలను అడ్డుకట్ట వేసి మా వ్యాపారాలకు తగిన న్యాయం చేయాలని చెప్పి మేము కోరుచున్నాము. అంతేకాకుండా ప్రతి ఒక్క షాపులో కూడా 4-5 మందికి మేము ఉపాధిస్తున్నాము. డిగ్రీలు చదివి ఒక ఆర్ట్స్ కాలేజ్ నుంచే సంవత్సరానికి 500 మంది 600 మంది బయటికి వస్తుంటే డిగ్రీలు పూర్తి చేసుకొని వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఉపాధి అవకాశాలు లేని పక్షంలో ఇక్కడ రాయలసీమలో మొత్తం కరువు కాటకాలలో అల్లాడుతుంటే మేము పుట్ట చేత పట్టుకొని మా వ్యాపారాలు చేస్తుంటే ఈ విధంగా మమ్మల్ని హింసించడం, ఈ విధంగా మమ్మల్ని వేధించడం న్యాయమా అని చెప్పేసి అడుగుతున్నాము. తక్షణమే కలెక్టర్ గారు, పోలీస్ వ్యవస్థ దీని మీద కొద్దిగా మా పైన దయ ఉంచి మొబైల్ షాపులు అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పనేసి కోరుతున్నాం. మరొక్కసారి తెలియజేస్తున్నాం, ఈ మార్వాడీలు భవిష్యత్తులో బ్రిటిష్ వారి కంటే ప్రమాదకరంగా మారిపోతున్నారు. ఇది అడ్డుకట్ట